ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వారి విశ్వాస జీవితంలో తమకున్న సీనియారిటీని చూసి గర్విస్తూ ఉంటారు, లేదా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవునికి కావాల్సింది మన సీనియారిటీ కాదండి, దేవునికి కావాల్సింది మన సిన్సియారిటీ. నేను బాప్తిస్మం పొంది 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది అని వారి సీనియారిటీని చూసుకొని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో మనకి కావలసింది సీనియారిటీ కాదండి, మనకు కావలసింది, మనకి ఉండవలసింది సిన్సియారిటీ. అనుదినము ప్రార్థన చేయకపోతే నీ సీనియారిటీ వల్ల ఏంటి ఉపయోగం? అనుదినము బైబిల్ చదవకపోతే నీకున్న సీనియారిటీ వలన ఏంటి ఉపయోగం? మందిరానికి క్రమంగా వెళ్ళని నీవు ఎంత సీనియర్ అయితే ఏంటి ఉపయోగం? బాప్తిస్మం తీసుకొని 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది అని గొప్పగా చెప్పుకునే నీవు 10 మందికి సువార్త చెప్పకపోతే నీ సీనియారిటీ వల్ల ఉపయోగం ఏమిటి? దేవుని మందిరంలో దేవుని పాటలు పాడే నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా పాటలు పాడితే నీ సీనియారిటీ వల్ల ఏంటి ఉపయోగం? లేదా ప్రార్థించే పెదవులతో బూతు మాటలు మాట్లాడితే నీకున్న సీనియారిటీ వలన ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో దేవుడు చూసేది మన సీనియారిటీని కాదండి, దేవుడు చూసేది మన సిన్సియారిటీని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిన్సియారిటీని కలిగి జీవిద్దాం.